నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు నార్మల్గా సెలబ్రిటీస్ అంటే యాడ్స్ అనేది ప్రమోషన్ చేయడం విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా ఒక రియల్ ఎస్టేట్ యాడ్ చేయడం వల్ల కొంచెం పోలీస్ వాళ్ళు ఈడీ విచారణకు పిలిచారు మహేష్ బాబు గారిని. సో మనీ ఒకటి ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారా? దాని తర్వాతకు వచ్చే ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటారా మీ మాటల్లో? అంతే, ఎవరు డబ్బు ఆడిది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అన్నారు, తప్పేటన్నాను నేను. ఏంటి తప్పు? అడ్వర్టైజింగ్ చేసి ఆ యాప్ అనే దానికి లీగలా కాదనేది చూసుకోవాలి తప్పితే, ఇప్పుడు నేను ఒక 100 ఎకరాల ఒక ఇదేస్తాను ప్లాట్స్, అందులో ఫ్లాట్స్ రకరకాల లీగల్గా అన్నీ కొనుక్కుని ఎకరం ₹1,00,00,000 ఎంతగా కొనుక్కుని చేస్తున్నాను అనుకోండి. దానికి ఒక పెద్ద స్టార్ షారుఖ్ ఖాన్, మహేష్ బాబు సౌత్ ఇండియా అయితే అలాగే ఒకటి అది వాళ్ళ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు చెప్తారు, మీరు అతను బేరం ఆడుకుంటే 15 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు, 2 కోట్లు, ఫోటో యాడ్స్ అయితే 3 కోట్లు అని చెప్తారు. వాడికి ఏం తెలుసు? మామూలుగా ఎక్కడ ఆడు అడుగుతాడు. ఎందుకంటే అందులో కొన్ని డబ్బు ఇవ్వాలి కదా, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. మొత్తం అంతా ఇస్తే ట్యాక్స్ కట్టాలి కాబట్టి బ్లాక్ ఇచ్చేదానిప్పుడు ఇతనికి 2 సైట్లు ఇస్తారు, ఓ 10 కోట్లకు సంబంధించింది ఇచ్చి 2 కోట్లు ఇస్తాం, మాకు ఒక ఫోటో యాడ్ ఇవ్వండి, లేకపోతే ఇలా చెప్పండి అని చెప్పేసి అడ్వర్టైజింగ్ కాన్సెప్ట్ ప్రకారంగా చెప్తారు. అది ఎవడు చెప్పడు, డబ్బులు ఇస్తే ఏ యాడ్ అని చేస్తాడు అమితాబ్ బచ్చన్. అదేమైతే పెన్ను, రేనాళ్ళు పెన్ కింద అమితాబ్ బచ్చన్ సంబంధం ఏంటి? పెన్ యాడ్, గిన్ యాడ్, మొత్తం ఏ యాడ్ ఇచ్చినా మరి అలాగే పెన్ సరిగ్గా రాయట్లేదండి, ఇరిగిపోతుంది అనుకోండి. ఏం చేస్తాడు? అమితాబ్ బచ్చన్ కొనుక్కోమన్నాడు కాబట్టి ఇరిగిపోతున్నారు, ఈడీ పిలుస్తుందా? ఎవడు చూస్తాడు? అక్కడ అసలు ల్యాండ్ లేకుండా సహారా వాళ్ళు చేశారు ఒకప్పుడు. సహారా, జేబీ రాయ్ వాళ్ళందరూ చేసి ఒక ఫ్రాడ్ చేశారు. డబ్బున్న ఫ్యామిలీ అది, పాట్నా నుంచి వచ్చారు అన్నమాట. యాక్చువల్గా సుబ్రతో రాయ్ వాళ్ళు సహారా మొత్తం అన్నీ చేశారు. ఒక 100 ఎకరం ఉందనుకో 200 ఎకరాలకు అమ్మేసేవారు. అటువంటి ఫ్రాడ్లు చేసి మొత్తానికి తను జైలుకి వెళ్ళాడు. లండన్లో అతను కూడా పారిపోయిన కూడా పట్టుకొచ్చి జైల్లో పెట్టారు. సో వాళ్ళకి సహారా టీవీ ఉంది, పెద్ద గ్రూప్ అది. సో వాళ్ళకి వస్తుంది, ఎందుకంటే వాళ్ళే వేసారు కాబట్టి. మహేష్ బాబే వేసి నేను ఒక ప్రాజెక్ట్ వేసాను అనేటప్పటికీ అందరికంటే ముందు కొనేస్తారు. అలాగే ఏం చేయలేదా? కాకపోతే అందులో పార్ట్నర్షిప్ ఉన్నట్టు ఈడీకి తెలిస్తే అతను ఉన్నట్టే లెక్క, అవి మనకి ఇంకా తెలీదు. అలాగే ఇలాగ ఇప్పుడు విశ్వనాథ్ గారు ఒకప్పుడు నేను చేస్తాను యాడ్స్, నాకు కూడా చెప్పనివ్వండి నన్ను, నేను అడ్వర్టైజ్మెంట్ చేసే టైంలో చేయొచ్చే ఉంది అనుకున్నాక నాకు ఐడియా రాలేదు ఇటువంటి. తర్వాత మిల్లిగా నేను రామోజీ ఫిల్మ్ సిటీలో యాడ్లు తీస్తుంటే మా గురువుగారు అడిగారు నన్ను, భోజనం కాడు కలిసి, నన్ను కూడా యాడ్లో పెట్టు అన్నాడు అనమాట విశ్వనాథ్ గారు. మీరే యాక్చువల్గా సెలబ్రిటీ కింద లెక్క పెట్టవచ్చు అని అనుకున్నాను, తప్పితే నాకు ఐడియా రాలేదు. కొన్ని యాడ్స్ కూడా తర్వాత నాతో మాట్లాడిన తర్వాత అది చేయదగిన మంచి డైరెక్టర్ కదా, గొప్ప డైరెక్టర్ కాబట్టి. సో ఆయన బాలసుబ్రహ్మణ్యం సింగర్, ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఇండియన్ సింగర్, సాంగ్ 50,000 పాటల కంటే ఎక్కువ పాడిన మంచి సమర్థవంతమైన సింగర్ ఆయన. ఎవరు? బాలు గారు. ఆయన చేశాడు, ఈయన చేశాడు, ఇద్దరు కలిసి చేశారు. వాళ్ళు కూడా మొన్న బొక్కలో పెట్టారు. విశ్వనాథ్ గారిని ఎవరైతే బాగా వాడేసుకున్నారో, ఏదో ఏ లెవెల్లో వాడేస్తున్నారంటే వాళ్ళు, సువర్ణ భూమి ఏదో ఏ లెవెల్లో వాడేస్తారంటే, వీళ్ళకి మళ్ళీ చాగంటి కోటేశ్వరరావు గారి శంకరాభరణం మీద మళ్ళీ వ్యాఖ్యానం అయిన కూర్చో సభలో ఆయన చేస్తాడు. మొత్తం అందరూ పంతులే కాబట్టి చేసి ఏ ప్రాజెక్ట్ వేసాడు పంతులు కాదు, నాన్ పంతుల్స్. అదేంటప్పుడు ఒక అమ్మవాడు ఒక రెడ్డి కలిసి వేశారు, ఫుల్గా వాడేసుకున్న ప్రతి ప్రాజెక్టులను విశ్వనాథ్ గారికి, బాలు గారికి 2 వేసి 3 వేసి ప్లాట్లు కూడా ఇచ్చారు. అవి ఊరికినే పోవు, పెరుగుతాయి కదా మరి. అది ఇచ్చి ఒక 10 లక్షలు 20 లక్షలు ఇస్తే చేసేవారు వాళ్ళు. ఎవరు? విశ్వనాథ్ గారను. ఎందుకంటే వాళ్ళిద్దరు సెలబ్రిటీస్ కింద లెక్క కదా. ఎక్కువ బ్రాహ్మిన్స్ అట్రాక్ట్ చేయాలంటే ఎవరో, ఇది ఒక పెద్ద వేదమంత్రం అనమాట. అది విశ్వనాథ్ గారిని బాలుని పెట్టి ఇలా మాట్లాడుతూ ఉంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లను స్థలాలు చూపిస్తూ ఉంటారు. అలా చాలా బిజినెస్ చేశారు. ఈ మధ్యన ఏదో బోర్డు ఏది తిప్పినట్టున్నారు, బొక్కలో పెట్టినట్టున్నారు వాళ్ళు, సువర్ణ భూమి వాళ్ళని. అది విశ్వనాథ్ గారి మీద కేసు వేస్తే ఎలా ఉంటుంది? ఆయన ఇమ్మన్నాడు, అడ్వర్టైజ్మెంట్ ఇమ్మన్నాడు, ఇచ్చాడు. ఆయనకు ఆల్రెడీ అందులో ఇచ్చుంటే అప్పుడు ఆయన ఇన్వాల్వ్డ్. అదేవిధంగా ఇప్పుడు అది ఎందుకు చెప్పారని అందరికీ తెలిసింది కాబట్టి, విశ్వనాథ్ గారు మంచి బొట్టు గట్టి పెట్టుకుని చెప్పి చాలా చూసాం కదా, చాలా అమ్మేశారు వాళ్ళు.
కొన్ని వందల ఎకరాలు అమ్మేశారు. సో వాళ్ళు ట్రెడిషన్ అడ్డు పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్ చేయడం. మెడ్రాస్లో శరవణభవన్ అతను ఈ సెక్స్ స్కాండల్లో కలిసి అతన్ని జైల్లో పెట్టి అతను చచ్చిపోయాడు. ఎన్ని ఒక 30-20 కోట్లు సంపాదించాడు. ఓకేనా. ఆయన దగ్గర 4,500 మంది ఎంతమంది పనిచేసేవారు. ప్రపంచవ్యాప్తంగా శరవణభవన్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, శరవణభవన్. ఓకేనా. ఆయన ఎవరు పర్మిషన్ లేకుండాను, ఆయన బ్రాహ్మణ్ కాదు, శరవణభవన్ పెట్టాడు నాన్ బ్రాహ్మణ్. ప్రపంచంలో ఉన్న తమిళ బ్రాహ్మిన్స్ని అది వెజిటేరియన్ లైక్ చేసి వాళ్ళందరినీ అట్రాక్ట్ ఎలా చేశారంటే, మీకు తెలియకపోవచ్చు, కృపానంద వాద్యార్ అని ఒక ఆయన ఉంటారు కదా, పొట్టేసుకు బ్రాహ్మణులు ఆయన అని పెద్ద ఆయన మరి ఆయన యొక్క గొప్పతనం తెలియదు కానీ నాకు గొప్పవాడు. కృపానంద వాద్యార్ అంటే చాలా గొప్పవాడు. ఆయన ఫోటో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా మంచిగా అయిపోయి, బికాస్ ఫుడ్ బాగా పెట్టేవాడు. శరవణభవన్లో ఉంటే ఎక్కడ ఉండదు. దాని తర్వాత సన్ టీవీ వాళ్ళు ఎవరికో నాశనం చేశారు దాన్ని. అతను కూడా వేరే వాళ్ళ వైఫ్కు మీద పడి మొత్తానికి నాశనం అయిపోతుంది. శరవణభవన్ రాజగోపాల్ అంటారు అనమాట. అది అడ్వర్టైజింగ్గా పర్మిషన్ లేకుండా వాడుకున్నాడు. ఆయన ఫోటో ఒకటే జంజి వేసుకుని పొట్టేసి కూర్చుంటాడు అనమాట. ఇంకా ఆయన ఈ టేకిన్ కేర్ ఆఫ్ అన్నట్టుగా ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి శరవణభవన్. ఆ విధంగా మహేష్ బాబు ఇప్పుడు మహేష్ బాబు సినిమా హిట్ అయ్యే సినిమాలు ఎందుకు చేస్తాడు? హిట్ చేసిన డైరెక్టర్కి కూడాను పాటు ఫ్లాప్ అయితే డైరెక్టర్ గడికి ఇవ్వడం. ఎంత కమర్షియల్ అంటే మహేష్ బాబు యాడ్లు చూసి వాళ్ళ ఆవిడ చాలా కమర్షియల్. ఎలాగంటే ఒక సినిమా హిట్ అయితే అతనికి ఒక 20 కోట్లు 10 కోట్లు యాడ్లు వస్తాయి. ఆ యాడ్ల్లో ఇతను ఒకవేళ, ఇది పాయింట్, ఒకవేళ ఇతను కూడా కొంత పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాడు అనుకోండి. ఈ మధ్యన ఈడీ అంతా చెప్పేది మీకు. ఇప్పుడు ఈడీ ఎందుకు అతన్ని క్వశ్చన్కి పిలిచారు? దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, నువ్వు చెప్పి నమ్మించి అమ్మేసావు, చాలామంది దెబ్బ అయిపోయారు అని ఏదో ఎలిగేషన్ ఉంటుంది. ఆ ఎలిగేషన్ ఇతను ఎందుకు పిలిచారు? నాకేంటి సంబంధం, నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అనలేడు. ఎందుకంటే ఇతనికి కూడా అందులో వాటర్ ఇచ్చి ఉంటారు. నాకు తెలీదు, ఇచ్చుంటారు. అది ఇదొక బోర్డు అనమాట. ఆ ఏసేవాళ్ళు ప్రాజెక్టులు చేసేవాళ్ళు కూడా ఈ విధంగా పెడతారు ఫిట్టింగ్. అతనికి డబ్బులు 20 కోట్లు అడిగాడు అనుకోండి, ఒక 5 కోట్లు ఇస్తాం, మిగతా 15 కోట్లకి మీరు పార్ట్నర్షిప్ ఇస్తాం, 15%, 20%, 500 ఎకరాల్లో అంటారు. సో ఈ హెస్ బికమ్ వాళ్ళ ఆవిడ పేరు మీదో, తన పేరు మీదో, ఎవరి పేరు మీదో ఒక ఏదో కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరు మీద తీసుకుని ఉంటాడు. ఫర్ దట్ దే విల్ కాల్. నేను ఇవన్నీ హైపోథెటికల్ ఏం చెప్తానంటే, ఇలా జరగవచ్చు. ఏం జరిగిందనేది ఈడీ వాళ్ళకి తెలిసినా కూడా ఫైల్ కింద పెట్టి అడుగుతూ ఉంటారు. దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ అంటే, నా ఇట్స్ నాట్ మై ప్రాజెక్ట్, ఐ ఓన్లీ ఎండార్స్డ్. అడ్వర్టైజింగ్లో ఏమంటారంటే, ఐ ఓన్లీ ఎండార్స్ దట్ ప్రోడక్ట్, ఆ ల్యాండ్ని అంటాడు. బట్ హియర్ ఇట్ షోస్ ఒక 30 కోట్లకు సంబంధించిన ఈ ప్లాట్స్ అన్నీ ఈ కంపెనీ మీదే అట అంటారు. అది అతను ప్రూవ్ చేయగలిగితే ఈడీ విల్ బి ఇన్ ప్రాబ్లం. మొత్తం అందరికీ జరుగుతున్న అన్యాయంలో అతను ప్రాబ్లం అవుతాడు. అండ్ ప్రాఫిట్లో ప్రాబ్లం అయినప్పుడు నష్టంలో అవ్వా, ఇది చేస్తారు సాధారణంగా. ఈ ఎవరైతే ప్రాజెక్ట్ చేస్తారో వాళ్ళకి రైతులకి ఒక 25% ఇచ్చి, అది మోసమే. అలా తీసుకుని ఇప్పుడు అలాగే వేసిన ప్రాజెక్టుల్లో కట్టేసి అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళే హైడ్రా పగలగొట్టేస్తుంది. దెబ్బతినేవాడు ఎవడో న్యాయంగా కొనుక్కునేవాడు. ఆడికేం తెలిసి ఏంటని ప్రాజెక్ట్ చేసాడు, ఆడు చేతులు కడిగేసుకుంటూ పోయాడు. ఇప్పుడు నేను ఉన్న ఫ్లాట్స్లో సర్వేలెన్స్ కెమెరాలు లేవు. 250 ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. నేను మినిస్టర్ రాశాను, కార్పొరేషన్ రాశాను. తర్వాత వాళ్ళకి వచ్చి చెక్ చేస్తే అప్పుడు కెమెరాలు వేశారు. ఇటు కట్టు ఆల్రెడీ 7 సంవత్సరాలు అయినా నేను వచ్చిన తర్వాత చూసాను. ఏంటిది చిన్న ఫ్లాట్స్కి 10 ఫ్లాట్లు ఉన్న ఇళ్ళకే ఉన్నాయి, ఈడిలాగా లేదేంటి? అందులో మనం టైంలో వస్తూ ఉంటాం. ఆ టైంలో ఎప్పుడైతే వచ్చింది, అవి కూడా సరిగ్గా ఉండవు ఇక్కడ. అన్ని ఫ్లోర్లకి వేయలేదు. మళ్ళీ ఏదో ఐ వాష్ కార్పొరేషన్ అడిగింది కాబట్టి వాళ్ళకి ఒకసారి చెప్పాను అనుకోండి, మొత్తం పీకేస్తారు వచ్చి. రావాలి, ఒకటికి ఏమన్నా అయింది అంటే ఇక్కడ అప్పుడు వస్తారు. మన ఇండియాలో జరిగేదే కాన్సెప్ట్ అది. జరిగే వరకు ఎవరికి చీమ కొట్టదు, దాని తర్వాతే. సో అలాగా మన మహేష్ బాబు అడ్వర్టైజింగ్లో బాగా విజృంభిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వద్దనుకున్నాడు. పవన్ కళ్యాణ్ నేను ఫ్రీగా చేస్తాను పోచంపల్లి వాళ్ళకి మన ప్రోడక్ట్ కానీ అన్నాడు కాబట్టి అంత పేరు అయ్యింది, అన్ని సీట్లు గెలిచాడు. మీకు అర్థమైంది. ఇప్పుడు అతను కావాలంటే మహేష్ బాబు కంటే 2 రేట్లు ఎక్కువ ఇస్తారు అడ్వర్టైజింగ్, ఇఫ్ ఈ ఎండోర్సెస్, ఇఫ్ ఈ యాక్సెప్ట్స్ టు ఎండోర్స్.
అధిక టైంలో ఎందుకు చెప్పానంటే మహేష్ బాబు ఎక్కువ చేస్తున్నాడు అతని సినిమాలు కొంచెం ఫ్యాషనబుల్గా బాగా ఆడడం, నార్త్లో కూడా ఏదైనా థమ్స్ అప్ ఇవన్నీ చేశాడు, మంచి మంచి యాడ్లు చేశాడు. ఆ యాడ్లకి ఇన్ని రోజులు ఇస్తారు. విజువల్ యాడ్స్కి 10 రోజులు, ఫోటో షూట్స్కి వచ్చి అప్పుడొక రోజు 12 నెలలు 12 రోజులు వేస్తారు. దీని అంతా కలిసి 25 crores అంటారు అనమాట. అర్థమైతే మీకు ఊరికనే వచ్చినట్టు లెక్క అది. తను హాలిడేకి వెళ్ళే బదులు షూటింగ్కి వెళ్తాడు. ఇది బాగా రుచి మరిగాడు ఒకటి మనవాడు మహేష్ బాబు. సో అది ఆవిడ కూడా బాగా ఈ బాంబే బేస్డ్ కాబట్టి కొంచెం బాగా కరస్పాండింగ్ చేసినా ఇతనికి మార్కెట్ లేకపోతే సినిమాలు ఎవడెవడు. ఈ ల్యాండ్లకి సంబంధించిన మాటకి ఇక్కడోళ్ళే తెలుగు వాళ్ళే, విజయవాడ వాళ్ళు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ వేస్తారు. 100 ఎకరం 200 ఎకరం వేసి మన వాడికి కొంత 25% ఇస్తారు. అంటే యువర్ ఎలిజిబుల్ నవ్, యువర్ ఎండోర్సింగ్ ఒకటి. ఇట్ ఈజ్ యువర్ ప్రోడక్ట్ వేర్ పీపుల్ ప్రజలు నష్టపోయారు కాబట్టి దానికి నీ సమాధానం ఏంటంటారు. బట్ ఇతను మేనేజ్ చేసుకోవాలి, ఢిల్లీ నుంచి అక్కడి నుంచి చేసుకోగలరు. ఇవి కూడా చెప్తున్నాను, ఎలా మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజ్ చేసుకోలేరా? కవిత లిక్కర్ కేసులో ఒకలాగా వెళ్ళింది, ఏమైపోయింది, వాళ్ళు పట్టుకుని ఇంకా బయటికి గుప్పుడు వదలలేదు. వాళ్ళకి సరెండర్ అయిపోయారు. కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చిందంటే రేపు పొద్దున్న ఒకవేళ ఆంధ్రాలో కూటమిలాగా పెట్టి గెలిస్తే కేటీఆర్ఏ సీఎం అన్నట్టుగా ఒప్పించారు ఇప్పటి వరకు. అవన్నీ జరగాలి, అవన్నీ హైపోథెటికల్ ఇఫ్స్ బట్స్ చాలా ఉండరు. కాంగ్రెస్ వీక్ అవ్వాలి, రేవంత్ రెడ్డి ఎదురుకుండా అంత ఈజీ ఏం కాదు. నేను ఎందుకు చెప్తానంటే ఇవి ఇక్కడ సినారియో. ఇతను అనుకోకుండా మహేష్ బాబు కాంగ్రెస్కి సంబంధించినోడే. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి వైఎస్ రాజశేఖర రెడ్డి బాగా హెల్ప్ చేశాడు. కాకపోయినా ఇక్కడ అనాదిగా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మహేష్ బాబు వాళ్ళు చిన్నాన్నలు అనుకుంటే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కింద లెక్క. అయితే వీళ్ళు కమ్అవుట్. కాకపోతే అతన్ని ఎందుకు పిలిచారు? ఆబ్వియస్లీ పిలుస్తారు. ఇప్పుడు ఏదో అతను పైకి వచ్చేస్తాడో రాజమౌళి సినిమా చేస్తాడో దాని గురించి కాదు. అతను బిజినెస్ ఈక్వేషన్స్, అతను ప్రాపర్టీ ఈక్వేషన్స్ ప్రకారంగా డెఫినెట్గా ఇందులోనే పెట్టుంటాడు. ఏలు పెడతారు. ఒక పెద్ద ప్రాజెక్ట్ 1000 కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు ఇక్కడ పెట్టలేదా? మహేష్ బాబు ఏఎంబి అని ఉంటుంది కదా, ఏఎంబి కాంప్లెక్స్. అది అర్థం కాదు, అది ఆ థియేటర్లో ఒక ఓటా. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అది అన్ని షాపులు కలిసి ఇట్ బి మోర్ దెన్ 700-800 crores. అది ఎవరిదో దుబాయ్, ఇక్కడ ఎవరిదో కంపెనీ అనమాట. అందులో ఇతర ఒక సినిమా వాడి పేరు పెడితే అది పాపులర్ అవుద్దని చెప్పేసి మహేష్ బాబుని పెట్టారు. ఏ అంటే ఒకటి, ఎం అంటే మహేష్ బాబు అలా పెట్టారు. అదేంటి మీకు? సో ఆ విధంగానే మన బన్నీకి కూడా, బన్నీది ఎక్కువ ఓటా వీళ్ళకి ఉన్నట్టు ఉంది. మర్చిపోయాను. వాళ్ళు అరవింద్ గారు అబ్బాయి బన్నీది సత్యం కాంప్లెక్స్ కట్టారు ఇక్కడ, త్రిబుల్ ఏ అనేది. అందులో వీళ్ళది ఎక్కువ ఉన్నట్టు ఉంది. అదేవిధంగా విజయ్ దేవరకొండ అదే ఊర్లు కట్టారు. ఇది ఎందుకంటే స్టార్లు ఉంటే వెంటనే పాపులర్ అవుద్దని. ఇప్పుడు మహేష్ బాబుని ఈడీ పిలిచిన కారణం కూడా ఇతను ఉంటే ఆ ప్రాజెక్టు ఫట్ సేల్ అయిపోతుంది. అయినా ప్రాబ్లంలో పడ్డాడంటే ఆ రీజన్ అనేది మటుకు డెఫినెట్గా ఇతను ఓటా ఉండి ఉంటుంది అందులో. అంతే. ప్రాబ్లం లేకుండా ఏ రియల్ ఎస్టేట్ ఉంటాడు, ప్రతి ఒక్కడో మోసం చేసేవాడే. ఏదో వరచేతిలో స్వర్గం చూపించేసి అమ్మేస్తారు. మహేష్ బాబు అంటారు అనమాట. కొనేస్తారు ప్రతి ఒక్కడు. మహేష్ బాబు కొనేస్తారు. అందులో ఈ తెలంగాణ వాళ్ళు ఎక్కువ కొనేస్తారు. దాన్ని అమ్మేసిన తర్వాత ఇంకా ఒకటే ప్రాజెక్టు వస్తుంది అంటుంటారు అనమాట. అప్పుడు వస్తుంది చిక్కు. ఈడీకి ఎవడో పెడతాడు ఫిట్టింగ్. ఈడీ వచ్చి ఎవరిదంటే మహేష్ బాబు అంటారు. ఇప్పుడు ఏఎంబీకి ప్రాబ్లం వస్తే మహేష్ బాబుని పిలుస్తారు. అందులో అతనికి 10 పైసలు 15 పైసలు కూడా అంతకంటే ఎక్కువ ఉండదు. ఓన్లీ ఒక థియేటర్స్లో ఆ ఉన్న 4-5 థియేటర్లు ఇది ఇచ్చి ఉంటారు. ఎందుకంటే కట్టిన వాళ్ళు చాలా పెద్దోళ్ళు, వాళ్ళు పెద్ద బిజినెస్గా టైకూన్స్. ఎందుకు పెట్టారు? సినిమా అల్టిమేట్గా సినిమా అనేది పేరు ఇట్లా స్పెల్ బౌండ్ అవుతుంది అనమాట. జనాలకి అందరికీ అర్థం అవ్వాలంటే ఆ సినిమా వాడి పేరు పెట్టాలి. ఆ విధంగా అతను ఇరుక్కుంటాడు. అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ మేబీ అతను ఈ విల్ సెల్ ఆఫ్ ఈజ్ వాటా. అతను కానీ ఫోర్గో అయిపోయాడు అనుకోండి, ఏం చేయలేరు. అంటే ప్రమోటర్స్ ఉంటారు కదా, వాళ్ళు దెబ్బైపోతారు. అతను డీమింగ్ చేయడానికి రాజమౌళి సినిమా చేస్తున్నాడు కాబట్టి ఏదో చేయాలి దాని గురించి కాదు. అతను పర్సనల్గా బిజినెస్గా బాగా ముదిరిపోయాడు విత్ హిస్ వైఫ్ సపోర్ట్. సెపరేట్ ఒక రియల్టర్ కింద లెక్క. ఇప్పుడు అతను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ కింద లెక్క. ఎందుకంటే ఎక్కువ మళ్ళీ మాట్లాడకూడదు, చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.